అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రాపై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రేవంత్ హైడ్రా పెట్టి మంచి పని చేశారన్నారు ఆయన. అసలు అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రావన్నారు ఆయన. హైడ్రా లాంటివి ఖచ్చితంగా ఉండాలన్నారు. కట్టిన భవనాలకు పరిహారం కూల్చేయాలి. అవును, ఎందుకంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి వాటిని కడితే కనుక భవనాలకు పరిహారం కూల్చేయాలంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మానవతా కోణంలో కూడా ఆలోచించాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైడ్రాపై రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమన్నారు చూద్దాం. ఇప్పుడు ఒకటి, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదండి. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికీ నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్గా వైసీపీ చేసేసిందో లేదా వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరు పరివాహక ప్రాంతం అంతా ఇళ్ళు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చమని అసలు కొట్టక ముందు ఉదాహరణకు నేను హైదరాబాద్లో చూసేవాడిని. అది హైదరాబాద్లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు కదా, ఇల్లు కట్టేస్తున్నారు ఏంటి, ఇది ఇబ్బంది అవుదా అనుకున్నాం. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నేను నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలామంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఆయన చేస్తున్న రైటే, మనం కూడా చెయ్యాలి. అంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే ఏదో ఒక 2-3 అంటే మన హైడ్రా లాగా ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు. ఎందుకు కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి. బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి. అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలామంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలామంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి, వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఈజ్ పవర్ఫుల్ ఆ ఏరియాల్లో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే, వాళ్ళని విల్ఫుల్గా మన భూదాన్ మూమెంట్ లాగా వాళ్ళ సొంత భూములు ఇచ్చారు, మన భూములు మనకి భూదాన్ మూమెంట్. అలాగా వీళ్ళు చేసిన వైలేషన్స్ని వీళ్ళే స్వచ్ఛందంగా ఒప్పుకొని బయటికి వెళ్ళిపోయి ఇల్లు వాళ్ళే కూల కొట్టేసుకోవటం, అలాంటిది ఒక మెథడాలజీ. అలా లేదంటే మిడిల్ క్లాస్ ఉంటారు, వాళ్ళు తెలియదు, వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, డబ్బులు దొరుకుతుంటే ఇల్లు కట్టేసి ఉంటారు, వాళ్ళు నలిగిపోతారు. సో వాళ్ళకి ఏం చేయాలి, ఇట్లాగా చాలామందిని ఒక హ్యూమనిటేరియన్ ఆస్పెక్ట్ కూడా దీంట్లో చూడాలి. చాలామంది వాళ్ళు రిటైర్మెంట్ డబ్బులన్నీ పెట్టి వచ్చిన అపార్ట్మెంట్ కొనుక్కుంటారు. అట్లాగా ఈ నదీ పరివాహక ప్రాంతాలంటే మొన్న నేను ఉదాహరణకి వచ్చిన వైలేషన్ జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ పరిధిలో ఉండే అడవిలో ఒక చిన్నపాటి వైలేషన్ జరిగితే ఎంత క్లియర్ కట్గా ఉంది అంటే, నెల రోజుల ముందు లేని కట్టడం ఇప్పుడు వచ్చేసింది అనేది చాలా క్లియర్ కట్గా శాటిలైట్ ఇమేజరీ తోటి చాలా చూపించారు. అలాంటిది మనకు మెథడాలజీ ఉంది. కర్ణాటకకి వెళ్ళినా ఈవెన్ ఒక చెట్టు పడిపోతే తేడా తెలిసిపోతుంది. అంత మానిటరింగ్ ఉంది, రిమోట్ సెన్సింగ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ మన శాటిలైట్స్ ద్వారా. అలాంటిది ఏదో మనం దాన్ని వాడుకొని, సో వాటితోటి మనం ఒక డేటా తీసుకొని ఆ సంబంధిత అధికార యంత్రాంగానికి కావచ్చు, పంచాయతీ వ్యవస్థలకు కావచ్చు, లేఅవుట్లు వేసేస్తున్నారు. ఆ లేఅవుట్లు ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నాయో లేదు ఇవన్నీ చూసి బాధ్యత పెట్టాలి అందరికీ. అందరూ కూర్చొని ఇట్ ఈస్ నాట్ జస్ట్ పొజిషన్ ఆఫ్ ఒక ముఖ్యమంత్రి గారు లేదంటే దాని పక్కన ఉన్న సంబంధిత వ్యక్తులు కాదు, అందరికీ ఆ బాధ్యత అందరికీ ఇది తీసుకోవాలి. దాన్ని రైట్ ఫ్రమ్ పంచాయత్స్ నుంచి ఈ బాధ్యత తీసుకోవాలి లేఅవుట్స్ వేసేటప్పుడు. అలాగే లోకల్ పొలిటికల్ లీడర్స్ కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించాలి. ఇలాంటి ఇల్లుని మనం ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తులో
మనకి ఏం జరగబోద్దు అనేది అందరూ తీసుకొని అధికార యంత్రాంగాన్ని భయపెట్టేసిన తర్వాత ఎవరి కాళ్ళు ఒక ఏమంటుందని దాని కైండ్ ఆఫ్ మజిల్ పవర్ తోటి నెట్టుకుని వెళ్ళిపోతే వచ్చిన సమస్యలు ఇవన్నీ. అలాంటివి చేయాలంటే వీ హ్యావ్ టు ఎంపవర్ బ్యూరోక్రసీ, వీ హ్యావ్ టు టెల్ దెమ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు వై దే షుడ్ స్టాప్ ఇట్. వాళ్ళకి ఎందుకు కట్టకూడదు అనేది మనం ఎంపవర్ చెయ్యి. పొలిటికల్ లీడర్షిప్ వాళ్ళకి అండగా నిలబడకపోతే మటుకు ఇలాంటి వైలేషన్స్ మేము ఒక 10 years తర్వాత, ఒక 15 years తర్వాత, 20 years తర్వాత ఇంకో ప్రభుత్వం వచ్చినా కానీ ఉదాహరణకి రాదనుకోండి, బట్ చెప్తున్నాను, మనిషి ఆశావాది కదా. సో వాళ్ళకు కూడా ఇబ్బంది, అంటే మాకు భవిష్యత్తులో అందుకే ఇప్పుడు నేను కరెక్ట్ చేయాలనేది మేము చాలా నిబద్ధతతో అనుకుంటున్నాం. సో అందుకని ఎలా చేయాలనేది మీకు తెలియజేస్తాం. మనం అందరం ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేసుకుంటాం ఖచ్చితంగా మీతో. రైట్. అది ముఖ్యంగా అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రస్తావిస్తున్న నేపథ్యంలో హైడ్రా గురించి కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రాలో కూడా హైడ్రా లాంటి సిస్టమ్, అవును హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు కాబోతోందా అంటే అటువంటి చర్చ జరుగుతుంది. ఇదే క్వశ్చన్కి సంబంధించి ఆయన మాట్లాడినప్పుడు కాస్త దీని మీద ఆలోచిస్తాం, దీనికి సంబంధించి ముందడుగులు వేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో ఎటువంటి చర్చ జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఇప్పుడు హైదరాబాదే కాదు మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా సెన్సేషన్గా మారింది, హైడ్రా కాదు హైడర్గా మారిందని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి వ్యవస్థ వచ్చే అవకాశం ఉందా? దీని మీద డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాలోచన చేస్తున్నారా? ఎస్ సత్యన్, కొంత ఆ దిశగా అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టుగానే అర్థమవుతుంది. ఆయన హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రా నిజంగానే హైదరాబాద్ మొత్తాన్ని హడలెత్తిస్తుంది. పూర్తిగా కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేపడుతున్న ఇష్యూస్ కావచ్చు, అక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ కావచ్చు, అది ఒక్కసారిగా మొత్తం కూడా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న జరిగిన విజయవాడ సెంట్రల్లో విజయవాడ వ్యవస్థలో పూర్తిగా 40% విజయవాడ పూర్తిగా కూడా మునిగిపోయింది అనే దానికి కారణం ఒక్క బుడమేరు వాగు. ఆ వాగుకు సంబంధించి ఆ వాగు చుట్టూ జరిగిన నదీ ప్రవాహ ప్రాంతం అంతా కూడా కబ్జాకి గురికావడం, దాదాపుగా దశాబ్దం పాటు ఈ కబ్జాలు వెరిగి మొత్తం అక్కడ ఇల్లు కట్టడం, తర్వాత వివిధ రకాలుగా ఆక్యుపైజేషన్ జరగడం, తర్వాత అక్కడ డిఫరెంట్గా చేసుకోవడం, ఆ నాయకులు ఎవరి ఇష్ట ప్రకారం అక్కడ ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి. సో దానివల్ల ఇప్పుడు విజయవాడ నగరం ఎలా మునిగిపోయిందో ఇప్పుడు జనాలకు కూడా అర్థమవుతున్న పరిస్థితి. ఆ రోజుల్లో స్థలం ఖాళీగా ఉంది కదా అని చెప్పి కట్టేయడం వీటిని. అయితే ఇదే విషయం మీద పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా సీరియస్గా అయితే మాట్లాడారు. కానీ పవన్ కళ్యాణ్ హైడ్రా లాంటిది తీసుకుని చేసే ప్రయత్నం ధైర్యంగా చెప్పట్లేదు. ఆయన ఒక మాట చెప్తున్నారు, ఇక్కడ చాలా ఇష్యూస్ ఉన్నాయి, వేరే స్థలాలు ఆక్రమించిన వాళ్ళు వెరీ పవర్ఫుల్ లీడర్స్ ఆయా ప్రాంతాల్లో, వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడాలంటున్నారు, ఆయన కూర్చోబెట్టి బుజ్జగించాలని చెప్తున్నారు. తర్వాత వాళ్ళతో పాటు ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడపాలి, తర్వాత అక్కడున్న వాళ్ళతో తిరిగి వాళ్ళుగా వెళ్ళిపోవాలి. ప్రయత్నం చేస్తున్నాను కృష్ణమోహన్, ఎందుకంటే హైదరాబాద్ లాంటి నగరంలో కూడా తెలంగాణకు సంబంధించి కన్ఫైన్ కాకుండా కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమై ఆ వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత దీనివల్ల వచ్చే లాభ నష్టాలను బేరేజ్ వేసుకొని ఆ తర్వాత ఎక్స్టెండ్ చేసే ప్రయత్నం కావచ్చు, వాటికి సంబంధించిన సమాలోచన చేస్తోంది ప్రభుత్వం. సో ఇదే కోణంలో ముందుగా నగరాలకు సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు విజయవాడ నగరాన్ని ముంచేస్తున్న పరిస్థితి మనం చూస్తాం. సో నగరాల మీద దృష్టి పెట్టే అటువంటి వ్యవస్థకి ఏమైనా ఆలోచిస్తుందా? డెఫినెట్గా అయితే కొన్ని చర్యలు తీసుకోవాలనేది అయితే మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే వ్యవహారం మీద ఎవరు పార్టీ వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, దీని మీద ఎక్కడో ఒకటి కట్టుదల చేయాలి. అయితే ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పురపాలక శాఖ మంత్రి నారాయణనే మెచ్చుకోవాలి. కారణం ఏంటంటే నారాయణ ఒక చట్టాన్ని తీసుకొని వచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం అన్ని మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాళ్ళ లేఅవుట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళ కట్టడాలకు సంబంధించి ప్రతి దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఆ లేఅవుట్ల దగ్గర ఒక బోర్డుని నాటారు. ఇది చట్టవిరుద్ధంగా ఆక్యుపై, దీనికి పర్మిషన్స్ లేవు, కొనుక్కునే వాళ్ళు ఉంటే మీ ఇష్టం కొనుక్కోండి, అంతేగాని ఇది మాత్రం చట్టబద్ధంగా లేదు, ఇది పర్మిషన్స్ లేవు దీనికి అని. అంటే ఎక్కడైతే నీకు పర్మిషన్స్ లేవా ఉన్నాయా కూడా తెలియకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు
ఏ విధంగా వాటిని పూర్తిగా కూడా జనాలకు అమ్మేసిన తర్వాత తిరిగి ఎంతమంది మోసపోయారు. హైదరాబాద్ లాంటి సిటీస్లో కొన్ని కోట్ల రూపాయలు దోచుకున్న పరిస్థితి మనం చూసాం. ఇంకా ఏపీలో చాలా తక్కువ పరిస్థితి కనపడుతుంది, కానీ హైదరాబాద్ సిటీలోనే కొన్ని వేల కోట్ల రూపాయలు అలా మోసపోయిన వాళ్ళ బాధితులు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నారాయణ ఒక చట్టాన్ని అయితే తీసుకుని వచ్చిన పరిస్థితి. తన మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్న ఏవైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక షాక్ని గురి చేశారు. ఎప్పుడు పూర్తిగా కూడా ఉన్న లేఅవుట్లు ఎవరైతే ఉన్నాయో అన్నీ పూర్తిగా పర్ఫెక్ట్ లేఅవుట్ ఉంటేనే పర్మిషన్స్, లేకపోతే దానికి ముందే గవర్నమెంట్ తరఫున ఒక బోర్డుని నాటి దీనికి పర్మిషన్ లేదు, మీరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి లేదంటే లేదు అనేది ముందుగానే అక్కడ బోర్డులను నాటే ప్రయత్నం ఆల్ మున్సిపాలిటీస్లో చేశారు. సో ఎస్, అటువంటి చేయడం వల్ల నీకు నదీ ప్రవాహ ప్రాంతంలో ఉందా, లేకపోతే అక్కడ ఏదైనా చెరువు కట్టాలు ఉన్నాయా, పోరంబోకు భూముల మీద వీళ్ళు ఆక్యుపై చేస్తున్నారా, లేదు దళితులకు ఇచ్చిన భూములను ఏదైనా కన్వర్ట్ చేసుకుని వాటిల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా, అక్కడే ఉన్న బిల్డింగులు కడుతున్నారా అనే అంశం. అయితే ఇప్పుడు ప్రధానంగా హైడ్రా నదులు ప్రవహించే ప్రశాంతమైన వాతావరణంలో పక్కన ఉన్న ఆక్యుపేషన్స్ ఎలా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గానే దాని మీద చాలా పెద్ద డిబేట్ అయితే బ్యూరోక్రసీకి సంబంధించిన ఒక పాయింట్ ని రైజ్ చేశారు. బ్యూరోక్రసీ ఇంకా టైటన్ అవ్వాలి, బ్యూరోక్రసీ ఇంకా పకడ్బందీ అవ్వాలి, ఇంకా కట్టుదిట్టంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా. సో అటువంటి బ్యూరోక్రాట్ కి సంబంధించి ఇప్పుడు వెతికే ప్రయత్నం చేస్తుందా రంగనాథ్ లాంటి బ్యూరోక్రాట్ ని వెతికే ప్రయత్నం చేస్తోందా? అటువంటి బ్యూరోక్రాట్ దొరికిన వెంటనే రంగంలోకి దిగే అవకాశం ఉంది, ఎందుకంటే ఇటువంటి చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది ఆంధ్రప్రదేశ్లో. అంటే బేసిక్గా ఇప్పుడు ఇదే ఇష్యూ గత ప్రభుత్వంలో కూడా జరిగింది. కృష్ణా నదీ పరివాహక ప్రాంతం ఏదైతే కరకట్ట మీద ఇప్పుడు మనం చూసాం, మంతన సత్యనారాయణ రాజు దగ్గర నుంచి చూసుకుంటే గోకరాజు గంగరాజు, తర్వాత చింతమనేని రమేష్, తర్వాత ఇట్లా చాలామంది పెద్ద పెద్ద ఆసాములు భూస్వాములు వాళ్ళందరూ అదే కరకట్ట మీద వాళ్ళకి బిల్డింగ్స్ ఉన్నాయి, అలాగే వాళ్ళకి ప్రత్యేకమైన గెస్ట్ హౌస్లు ఉన్నాయి. అదే ప్రాంతంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలోనే ఉంటున్నారు. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నప్పుడు నిజంగా ఇది సాధ్యమవుద్దా? నిజంగానే అయితే ఒక మాట మాత్రం పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పారు. చాలా బడా బాబులు అన్నారు, చెరువుల మధ్యలో ఆక్యుపై చేసుకున్న చాలా బడా బాబులు వాళ్ళని అంత ఈజీగా మార్చలేం, కాకపోతే వాళ్ళు అనుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది అని. అంటే అది ఇండైరెక్ట్గా ఒక దశలో ముఖ్యమంత్రికి సూచించినట్టుగా కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆయన కూడా అదే ప్రాంతంలో ఉన్నారు కాబట్టి, నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నారు. నిన్న చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నారు, ముఖ్యమంత్రి ఒకే మాట చెప్పారు, ఎస్ నా ఇంట్లో నీళ్ళు వచ్చాయి ఏం చేయాలి, వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది, ఉంటున్నాను, నేను ప్రజల కోసం ఉంటున్నాను అని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఈ విషయం పక్కన పెడితే ఓవరాల్గా సబ్జెక్టు చూసుకుంటే ఇటువంటి హైడ్రా లాంటి ఒక వ్యవస్థ రావాలి అనేది పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అందులో ప్రత్యేకంగా అధికారులు, మీరు బ్యూరోక్రటీసులు మీరు ఎప్పుడు ప్రభుత్వం ఉంటే వాళ్ళ దగ్గర పనిచేయడం కాదు, మీరంటూ ఒక సిస్టాన్ని అమలు చేయండి. ఆ సిస్టమ్ ఎవరికి కూడా ఎవరు వచ్చినా కూడా అదే సిస్టంలో పని చేయాలి అనేది ఆ పరిస్థితి ఇప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా లేదు. అదే పవన్ కళ్యాణ్ కూడా అంటారు, ఈరోజు రేపు నా ప్రభుత్వం కాకుండా వేరే ప్రభుత్వం వచ్చినా అని కూడా అని మళ్ళీ రేపు వేరే ప్రభుత్వం వచ్చే ఛాన్స్ లేదులే అని ఆయన చెప్పినప్పటికి కూడా. కానీ ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు, వ్యవస్థ శాశ్వతం. వ్యవస్థలో కొన్ని కఠిన నిర్ణయాలు అవసరం, కొన్ని తప్పని పరిస్థితి. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి అయితే ఉంది. లేనప్పుడు ఇటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉంటాయి. మన కళ్ళ ముందే ఒక అక్రమ కట్టడం కడుతున్నా కూడా దాన్ని ఆపుకోలేని పరిస్థితి మనకు తెలుస్తుంది. ఎస్, మనకి తెలుసు అది కాలువ మీద ఇల్లు కడుతున్నాడని తెలుసు, కానీ వాడు ఒక కార్పొరేటర్నో అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేనో లేకపోతే స్థానికంగా ఉన్న మంత్రినో కట్టుకుంటారు. చివరికి 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉన్న బిల్డింగ్స్ కూలిపోతున్నారా బాబు, ప్రభుత్వాలు వాటిని పడగొట్టండి అని చెప్పి హైకోర్టు లాంటి ఆదేశాలు ఇచ్చినప్పటికి కూడా వాటిని టచ్ చేయలేకపోయిన పరిస్థితిని మనం చూసాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. సో అంటే ఒక అక్రమ కట్టడాన్ని నిర్మించేటప్పుడే దాన్ని ముందుగానే అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి లేదు కదా. మరి ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నిజంగా ఇంకో పాయింట్ కూడా కరెక్ట్. ఒక మిడిల్ లాంటి సాధారణంగా మీలాంటి వ్యక్తులు నాలాంటి వ్యక్తులు ఒక అపార్ట్మెంట్ కడుతున్నాడు, దాంట్లో అపార్ట్మెంట్లో అది పోరంబోకు భూమా లేకపోతే నదీ ప్రవాహక భూమా ఇంకో భూమా మనకి తెలియకుండా మన అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత వాడు ఒక రేటుకి చెప్తాడు, ఒక 50 లక్షలు 70 లక్షలు ఉన్నప్పుడు మనం ఆ బిల్డింగ్ తీసుకుంటాం, సెకండ్ ఫ్లోర్లోనో ఫస్ట్ ఫ్లోర్లోనో ఇల్లు తీసుకుంటాం.
తీసుకున్న తర్వాత సడన్గా దాన్ని నువ్వు కట్ చేయాల్సిన పరిస్థితి, దాన్ని పడగొడతామన్నప్పుడు సామాన్యుడు ఏం కావాలి? మధ్యతరగతి పరిస్థితి ఏమవుతుంది? డబ్బులున్నవాడి పరిస్థితి వేరే, సామాన్యుడి పరిస్థితి ఏమవుతుంది అనేది అది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి డెఫినెట్గా ఉంది. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ చాలా కనపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఒకటి హైడ్రా లాంటిది పెట్టాలా, ఉంచాలా, కానీ అంత ఇప్పుడు పరిస్థితి ఉందా? కానీ ఏదో ఒక సిస్టమ్ అయితే డెఫినెట్గా అమలు కావాల్సిన పరిస్థితి ఉంది అనేది పవన్ కళ్యాణ్ కోరుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. సత్యం. రైట్ కృష్ణమోహన్. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రాపై రియాక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రేవంత్ హైడ్రా పెట్టి మంచి పని చేశారన్నారు. అసలు అక్రమ నిర్మాణాలు అడ్డుకుంటే ఎలాంటి సమస్యలు రావంటున్నారు ఆయన. హైడ్రా లాంటివి ఖచ్చితంగా ఉండాలంటున్నారు. కట్టిన భవనాలకు పరిహారం కూల్చివేయడం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. మానవతా కోణంలో కూడా ఆలోచించాలన్నారు. మరో ప్రభుత్వం వచ్చినా అడ్డగోలుగా కట్టకుండా బ్యూరోక్రసీని కట్టుదిట్టం చేయాలన్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.